హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, రైల్వే పరీక్షలలో మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా బిట్స్ పెడతా ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదేంటంటే, ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చేది రేర్గా వస్తాయి, కానీ పక్కాగా అట్లీస్ట్లో 1 నుంచి 2 ప్రశ్నలైనా వస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇవన్నీ కూడా. కానీ రైల్వేలో 2014 నుంచి 2021 అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ దాకా దాదాపుగా ఒక 40 బిట్లు అడగడం జరిగిందండి వేరు రైల్వే ఎగ్జామ్స్లో. ప్రత్యేకంగా టెక్నికల్ ఎగ్జామ్లోని ఇప్పటిదాకా 2014 నుంచి 2021 దాకా తీసుకుంటే టెక్నికల్ ఎగ్జామ్స్లోనే 19 సార్లు, ప్రత్యేకంగా ఈ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్లో 19 సార్లు అడిగినటువంటి టాపిక్ అనమాట. ఒకే ప్రశ్న అడగడం కాదు, ఆ టాపిక్లో నుంచి అడిగినటువంటి ప్రశ్నలు దాదాపుగా ఒక 19 ప్రశ్నలు కనబడతా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో తీసుకొని ఈరోజు మీకు డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే బయోమాలిక్యూల్స్ అని చెప్పేసి ఒక టాపిక్ అండి. ఆ బయోమాలిక్యూల్స్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ బయోమాలిక్యూల్స్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. టెక్నీషియన్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, అండ్ ర్యాండమ్గా మిగతా ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. సో మిగతా ఎగ్జామ్స్ అంటే రైల్వేలోనే. సో ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే ఉన్నాయండి. సో వీటి మీద కొంచెం మనం ఫోకస్ చేయాలి. సో టెక్నీషియన్స్ అండ్ అదర్ టెక్నీషియన్తో లింక్ ఉన్న అనుబంధంగా ఉన్నటువంటి ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి ప్రశ్నలు. సో ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మరి ఈ రేర్ టాపిక్ కదా, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చేసారంటే ఈ క్వశ్చన్స్ కూడా వెయిటేజ్ ఎక్కడి నుంచి ఉందంటే, యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో బయోమాలిక్యూల్స్ అనే ఒక పాఠం ఉంది, కానీ ఆ పాఠం అనేది కాస్త డెప్త్ ఎక్కువ. కానీ ఇది కూడా ఏంటంటే 6th క్లాస్ ఎన్సీఆర్టీ నుండి 6th క్లాస్ ఎన్సీఆర్టీ, 7th క్లాస్ ఎన్సీఆర్టీ, 10th క్లాస్ ఎన్సీఆర్టీ, ఈ 3 తరగతుల్లో నుంచి ఈ టాపిక్ అనేది ఎక్కువగా క్యారీ చేస్తూ ఉన్నారు. మరి 3 తరగతుల్లో బయోమాలిక్యూల్స్ అనే పాఠం ఉండదు, కానీ ఆ పాఠంలోనే ఇంక్లూడ్ అయ్యి డేటా ఉంటుంది అనమాట. ఆ డేటా అంతా నువ్వు పక్కకు తీస్తే అది బయోమాలిక్యూల్స్ పాఠం కింద వస్తుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి దీని నుంచి ప్రశ్నలు ఉన్నాయి. సో ఇది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఓకే, అదేవిధంగా మన ఛానల్ని చూడటం మొదటిసారి అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మీతో పాటు మరింత మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే, బయాలజీ వచ్చేసరికి టోటల్ కోర్స్ అంటే కంప్లీట్గా ఎన్సీఆర్టీ, మీకు ఎన్సీఆర్టీ కోర్స్ అనేది 100 రూపాయలకి అందిస్తూ ఉన్నాం మనము. సో ఇందులో భాగంగా ఎన్సీఆర్టీ 100 రూపీస్ వీడియో క్లాస్ ఇస్తున్నాం ఫుల్ డెప్త్తో. మరి జనరల్ సైన్స్ కావాలంటే అది కూడా ఎన్సీఆర్టీ వీడియో క్లాస్ 500 రూపాయలతో. దీనికి కూడా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి క్లాసెస్ 500 రూపాయలు. టోటల్ ప్యాకేజ్ గ్రేడ్ 3కి సంబంధించి లేదా ఏఎల్పి, ఆర్పిఎఫ్ ఏది కావాలన్నా కానీ అది 1000 రూపీస్తో మన యాప్లో ఉంది, అది మీరు తీసుకోవచ్చు. వీడియోకి లింక్స్ కూడా కామెంట్ బాక్స్లో లింక్స్లో నేను ప్రొవైడ్ చేస్తా, చూసుకోండి. ఓకేనా? సరే, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అప్డేటెడ్ వెర్షన్లోనే ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే యాక్చువల్గా ఒక బిట్ని సాల్వ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బయాలజీ కదా అని ఈజీగా ఉండొద్దు. ఎందుకంటే జనరల్ సైన్స్ యొక్క వెయిటేజ్ ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి. సో ఎప్పుడైనా ఒక బిట్ని సాల్వ్ చేసేటప్పుడు మీ మైండ్ ఎలా ఉండాలంటే, క్వశ్చన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మానవ శరీరంలో గుర్తుపెట్టుకోండి, మానవ శరీరంలో మెదడు చుట్టూ ఉన్నటువంటి పొరల మధ్య ఉన్నటువంటి ద్రవం ఏది అని అడిగాడు అనుకుందాం. మానవుని యొక్క మెదడు చుట్టూ ఉన్నటువంటి పొరలలో ఉన్నటువంటి ద్రవం ఏదని అడిగాడు. సో మొదటిగా క్వశ్చన్ ముక్కలు చేద్దాం, విడగొడదాం. మానవుని యొక్క మెదడులో అంటే మానవుని గురించి, మానవుల్లో ఉన్న వ్యవస్థలో భాగంగా మెదడు గురించి తెలియాలి. మెదడు గురించి తెలిస్తే మెదడు చుట్టూ ఉన్న పొరలు తెలియాలి. మెదడు చుట్టూ పొరలు తెలిస్తే పొరల మధ్యన ద్రవం ఏంటి తెలియాలి. ఆ ద్రవం పేరేంటి తెలియాలి. ఆ ద్రవం యొక్క ఫంక్షన్స్ ఏంటి. అంటే క్వశ్చన్లోని ఇన్ని బిట్స్ కవర్ చేయొచ్చు మనం. దాన్ని అందుకే అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పినాం మనం. సో అలాగే క్వశ్చన్ని సాగ్రిగేట్ ముక్కలుగా చేసుకుంటూ మనం చదువుకుంటే మనకు అప్డేటెడ్గా, బయాలజీలో కూడా అప్డేటెడ్గా మనం వినొచ్చు అనమాట. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి అన్నాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. చూడండి, ఇది ఎప్పుడు అడిగిన ప్రశ్న, లేటెస్ట్, వెరీ లేటెస్ట్గా అడిగిన ప్రశ్న. ఆర్ఆర్బి గ్రూప్ డి 9/9/2022 షిఫ్ట్ 2లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? సో ఈ బిట్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడగడం జరిగింది. అవునా? సో క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగాడు. సో కరెక్ట్ స్టేట్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, అర్థమైందా? కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకి ఒక అంశం చుట్టూ ఉన్నటువంటి డేటాని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని చుట్టూ ఉన్నటువంటి డేటా
అర్థమైందా? దాని చుట్టూ ఉన్నటువంటి డేటా దాన్నే రౌండ్ అప్ అంటారు. రౌండ్ అప్ తెలిసి ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో చూడండి, ఫర్ ఎవ్రీ ప్రోటీన్, చూడండి ఇంపార్టెంట్ బిట్, ఫర్ ఎవ్రీ ప్రోటీన్ దేర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ అని అన్నాడు. మరి ఈ బిట్కి సంబంధించి ఏం కనబడతా ఉంది బిట్స్లో? జీన్ అన్నాడు, క్రోమోసోమ్ అని చెప్పేసి ఒక మాట అన్నాడు, ప్రోటీన్ అనే ఒక మాట అన్నాడు, ఆర్ఎన్ఏ అని ఒక మాట అన్నాడు. మరి ఈ 4 ఆప్షన్స్ని చూస్తుంటే ఏ పాఠానికి దగ్గరగా ఉంది అని ఒకసారి మనం గమనిస్తే అది 9th క్లాస్ ఎన్సిఆర్టి మొదటి పాఠము సెల్ అనే ఒక పాఠానికి దగ్గరగా ఉంది. ఈ పాఠంలో లాస్ట్లోనే డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుతూ డిస్కస్ చేస్తారు. అర్థమైందా? సో ఇది బిట్. మరి ఈ బిట్కి ఆన్సర్ని మనం ఎలా ఎలివేట్ చేసుకోగలుగుతాం, ఆన్సర్ ఎలా మనం తెలుసుకోగలుగుతాం అనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎవ్రీ ప్రోటీన్, ప్రతి ఒక్క ప్రోటీన్కి ప్రతి ఒక్క ప్రోటీన్ అంటే మాంసకృత్తు, ప్రతి ఒక్క ప్రోటీన్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్ఎన్ఏ ఉంటుందంట. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. అర్థమైందా? ప్రత్యేకమైన ఆర్ఎన్ఏ ఉంటుందంట. సో ఇది హైలీ ఇంపాసిబుల్, అట్లా కుదరదు. ఓకేనా? సో ఇది రాంగ్. ఫర్ ఎవ్రీ ప్రోటీన్ దేర్ ఈజ్ అ స్పెసిఫిక్ జీన్. ప్రతి ప్రోటీన్కి ఒక స్పెసిఫిక్ జీన్ ఉంటుందంట. ఇది ఎగ్జాక్ట్లీ రైట్. ఒకసారి ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ జీన్స్ అన్నాడు. మీకు కణం తెలుసు, కణం ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి, కణం తెలుసు. ఈ కణం అనేది ఒక లైబ్రరీ లాంటిది. ఎందుకంటే ఇవ్వండి, ఇక్కడ లైబ్రరీలో పుస్తకాలు ఉన్నట్టుగా మనం చూపిస్తూ ఉన్నారు. అవునా? ఈ పుస్తకాల్లో ఒక లైబ్రరీ లాంటిది అని చెప్పాను. ఈ పుస్తకాల్లో ఈ పుస్తకాల్లో ఒక పుస్తకం ఏదంటే డిఎన్ఏ. ఏమా? ఈ డిఎన్ఏ. ఇందులో ఉండే డిఎన్ఏలో అంటే ఈ పుస్తకం దేంతో కంపేర్ చేసి డిఎన్ఏతో కంపేర్ చేసాం. ఇందులో ఎవరున్నారు? జీన్స్ ఉన్నారు. పాఠాలు, పుస్తకంలో పాఠాలు ఎలా ఉంటాయి, డిఎన్ఏలో అలా ఉన్నాయి జీన్స్. ఆ జీన్స్లో ఏముందంట? ఎవ్రీ ప్రోటీన్, సమ్ ఇన్ ఆల్ సెల్స్, సైటోస్కెల్టల్ ప్రోటీన్స్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎవ్రీ ప్రోటీన్ దేర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ అన్నాడు. ఇది తప్పు, ఎందుకంటే ఇక్కడ డిఎన్ఏతో మనం డీల్ చేస్తున్నాం. సో ఇక్కడ బిట్ని ఎలిమినేట్ చేసేటప్పుడు డిఎన్ఏ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అంటే అక్కడ డయాగ్రామ్ ఉంది కాబట్టి చెప్తున్నాం, లేకపోతే మనం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ డిఎన్ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ డిఎన్ఏ ఉంటే, లేదా డిఎన్ఏకి సంబంధించిన ఎక్కడ డేటా ఉంటే ఆ డేటాని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి జీన్స్కి ఏమంటాడు? ఫర్ ఎవ్రీ ప్రోటీన్ దేర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ జీన్. ఇగోండి, ఎవ్రీ ప్రోటీన్, ప్రతి ప్రోటీన్కి ఒక జీన్ అనేది ఉంటుందంట. అర్థమైందా? అంటే డిఎన్ఏ అనేది ప్రోటీన్స్ని తయారు చేసి, డిఎన్ఏ అనేది ఏదైతే ప్రోటీన్స్లో మనకు కనబడతా ఉంటుంది అనుకున్నాం. అవునా? సో ఆ డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో ప్రోటీన్ సింథసిస్ కూడా ఉపయోగపడుతుంది. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అన్నాం మనం డిఎన్ఏ అంటే. అర్థమైందా? సో డిఎన్ఏ అనేది ప్రోటీన్స్ రూపంలో కూడా మనకు కనబడుతుంది. సో రైట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు? ఫర్ ఎవ్రీ ప్రోటీన్ దేర్ ఈజ్ అ స్పెసిఫిక్ జీన్. జీన్ అంటే జీన్ ఎందులో ఉందండి? డిఎన్ఏలో ఉంది. మరి డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పి మనం పిలుస్తాం. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని పిలుస్తాం. దీన్ని ఎవరు కనుక్కున్నారండి? వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు కనుక్కున్నారు. సో కనుక్కున్నందుకు గాను 1956వ సంవత్సరంలో వీరిద్దరికి మరొక ఇద్దరితో కలిపి నోబెల్ ఇవ్వడం జరిగింది, విల్కిన్ మారిస్ అండ్ ఫ్రాంక్లిన్ శాస్త్రవేత్తలతో. అర్థమైందా? సో మిగిలిన 2 ఆప్షన్స్ కూడా రాంగ్. అర్థమైందమ్మా? సో గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డైటరీ కాంపోనెంట్స్ పర్ గ్రామ్ ప్రొవైడ్స్ హైయెస్ట్ ఎనర్జీ ఇన్ హ్యూమన్స్. ఈ బిట్ మనకి ఎక్కడ ఉంది సార్? ఈ బిట్ ఎక్కడ ఉందంటే మీరు క్లియర్గా గమనించవచ్చు. ఈ బిట్ మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు సార్ అంటే, ఎప్పుడు అడిగాడు ఇది? ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెక్నికల్లోనే స్టేజ్ 2 14/6/2020 రీసెంట్ క్వశ్చన్, ఫ్రెష్ క్వశ్చన్. అది ఎక్కడ ఉంది అంటే ఈ క్వశ్చన్ 6th ఎన్సిఆర్టీ, 6th క్లాస్ ఎన్సిఆర్టీ మొదటి పాఠమైనటువంటి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనే ఒక పాఠం నుండి. మీకు ఒక విషయం చెప్తా చూడండి, ఈ బిట్స్ అనేవి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పినవే. నేనేదో పాఠంలో ఉన్నటువంటి బిట్స్కి మ్యాచ్ అయ్యానో కాదు. బిట్ చూడంగానే మనం ఏ క్లాస్ నుంచి వచ్చిందో చెప్పగలగాలి. అదే టీచర్కి ఉన్నటువంటి ఎబిలిటీ. సో ఇది కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ నుంచి రావడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మరి ఇక్కడ ఏమంటాడు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డైటరీ కాంపోనెంట్స్, ఈ క్రింది ఇచ్చినటువంటి ఆహార పదార్థాలలో ఓకేనా, పెర్ గ్రామ్, 1 గ్రాముకు ఓకేనమ్మా, 1 గ్రాముకు
ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు ఏవి అన్నాడు. ఏదైనా ఈ క్రింది ఇచ్చినటువంటి ఏదైనా 1 గ్రామ్ తీసుకుని అనుకోండి, 1 గ్రామ్లో ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ శక్తి వచ్చేది ఏది అని అడుగుతున్నాడు. అర్థమైందమ్మా? సో ఎక్కువ శక్తినిచ్చేవి ప్రోటీన్స్ అంటే యాక్చువల్గా వీటిని బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. ఓకేనా? బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటే శరీరం తయారవ్వడానికి కావలసినటువంటి పదార్థాలుగా మనం చెప్తాం. కండరాలు తయారవడానికి, ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎలా అవసరం అలా. రఫేజ్ అంటే ఏంటి? పీచు పదార్థాలు. అంటే మనం తినే ఆహార పదార్థాల్లో పీచు పదార్థం అంటే మోషన్ అనేది బాగా అవుతూ ఉంటుంది. సో రఫేజ్ డైజెషన్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం. పిండి పదార్థం అనేది సాధారణంగా ఎక్కువ ఎనర్జీనే ఇస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకున్నామ్మా ఈ పాయింట్, ఎక్కువే ఇస్తుంది. కానీ దీనికన్నా ఎక్కువ ఇచ్చేవాడు ఎవడో? ఫ్యాట్. ఫ్యాట్ అంటే ఏంటి? కొవ్వు. అవునా? ఫ్యాట్ అంటే ఏంటమ్మా? కొవ్వు. ఈ కొవ్వులు సాధారణంగా శరీరంలోనే నిల్వ ఉంటాయి. సో ఎందులో నిల్వ ఉంటాయి ఇవి? ఎడిపోస్ టిష్యూలో. ఎందులోనండి? ఎందులో నిల్వ ఉంటాయి? ఎడిపోస్ టిష్యూలో నిల్వ ఉంటాయి. అయితే రైట్ ఆన్సర్ ఏంటి? ఫ్యాట్లోనే ఎక్కువగా స్టోర్ అవుతాయి. అదే దీని తర్వాత కార్బోహైడ్రేట్. గుర్తుపెట్టుకోండి, దీని తర్వాత కార్బోహైడ్రేట్, దీని తర్వాత ప్రోటీన్. అసలు దీనికి ఛాన్స్ లేదు రఫేజ్కి. అదేందా? సో కొవ్వు అనేది మన రైట్ ఆన్సర్కి మనం చెప్తా ఉంటాం. ఓకేనా? తర్వాత కెసిన్ ఈజ్ ఎ ప్రోటీన్. ఈ బిట్ కూడా ఓకేనా? కెసిన్ ఈజ్ ఎ ప్రోటీన్. కెసిన్ అనేది మనకి ఈ ప్రోటీన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఓకేనమ్మా? కెసిన్ ఇది చాలా మందికి తెలిసినటువంటి బిట్టే. ఓకే. సో కెసిన్ అనేది సాధారణంగా కెసిన్ అనేది మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్. మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏదంటే కెసిన్. ఈ మిల్క్ గురించి వచ్చినటువంటి విప్లవం ఏదంటే శ్వేత విప్లవం. దాన్నే మనం మిల్క్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాం. మిల్క్ రెవల్యూషన్ని ఆద్యుడు, దీన్ని స్టార్ట్ చేసిన ఎవరంటే డాక్టర్ వర్గీస్ కురియన్. ఎవరమ్మా? డాక్టర్ వర్గీస్ కురియన్. ఓకేనా? మరి డాక్టర్ వర్గీస్ కురియన్ మనం ఏమని పిలుస్తాం? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. మరి ఈయన్నే మనం ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఈయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్టరీస్ అమూల్ అనే ఒక సంస్థ, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. తర్వాత ఎన్డిడిబి అని చెప్పి అంటాం. ఎన్డిడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి మిల్క్ గురించి మాట్లాడేటప్పుడు మిల్క్ అనేది ఇది ఒక హోల్సమ్ ఫుడ్. హోల్సమ్ ఫుడ్ అంటే సంపూర్ణ ఆహారము అంటాం. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్ లేదా ఫ్యాట్స్, అదేవిధంగా మినరల్స్, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి, వాటర్ ఉంటాయి. మరి లేనటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ సి. పాల్లో లేనటువంటి విటమిన్ ఏదండి? విటమిన్ సి. ఓకేనా? పాల్లో లేని విటమిన్ ఏది? విటమిన్ సి. మరి అదేవిధంగా ఈ పాలు సంపూర్ణ ఆహారము అని చెప్పాం. మరి 1970 సంవత్సరంలోనే ఆపరేషన్ ఫ్లడ్ అనే ఒక ప్రోగ్రాం ప్రారంభమైంది. ఎక్కడంటే కేరళలో ఎర్నాకుళం అనే ఒక ప్రాంతంలోని 1970లో ప్రారంభమైంది ఆపరేషన్ ఫ్లడ్. దీని యొక్క ప్రధాన ఉద్దేశము పాలోత్పత్తులను పెంచడం, మిల్క్ ప్రొడక్ట్స్ని పెంచడం. భారతదేశంలో ఈ పోషకాహార లోపం వల్ల చాలామంది చనిపోయినటువంటి సందర్భాలు కనబడ్డాయి. సో ఇక్కడ పాలోత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతో ప్రారంభమైన ప్రోగ్రాం. అర్థమైందా? మరి పాల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ లాక్టోస్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. పాల్లో ఉండే ప్రోటీన్ కెసిన్. రైట్ ఆన్సర్ ఏంటి? మిల్క్. పాల్లో ఉన్నటువంటి కొవ్వు. ఓకేనా? పాల్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థం ఏదంటే ఆమ్ల రూపంలో, యాసిడ్ రూపంలో ఉంటుంది, లాక్టిక్ యాసిడ్. ఓకేనా? పాల్లో ఉన్నటువంటి ఖనిజం, పోషకం, మినరల్. పాల్లో ఉన్నటువంటి ఖనిజ పోషకం మినరల్ ఏదంటే కాల్షియం. పాల్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ సి. పాల్లో నీటి శాతం 85%. ఓకేనా? 85%. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ
పాలలో ఉండే ప్రోటీన్ ఏది? కెసిన్. ఎప్పుడు అడిగారు బిట్? 24/7/2021 షిఫ్ట్ 2 స్టేజ్ 1 ఆఫ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగినటువంటి ప్రశ్న. మరి ఇది కూడా ఎక్కడుంది సార్? ఇది కూడా ఎక్కడుందంటే 6th ఎన్సీఆర్టీలో పాలలో ఉండే ప్రోటీన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ 6th ఎన్సీఆర్టీలో ఈ పాలు గురించి ప్రోటీన్ టెస్ట్, కార్బోహైడ్రేట్ టెస్ట్ ఇవన్నీ చెప్తూ ఉంటాడు. సో అక్కడ మనకి ఇవి కనబడతాయి. ఓకేనమ్మా, ఇది 3వ బిట్. మరి తర్వాత మరొక బిట్ డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మిల్క్ ప్రోటీన్? మళ్ళీ సేమ్. ఓకేనా, మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? సో అక్కడ బిట్, ముందు బిట్ ఒకసారి చూడండి అమ్మా. ముందు బిట్ ఒకసారి, కెసిన్ ఈజ్ ఎ ప్రోటీన్ అన్నాడు. ఎక్కడ ఉంటుంది? మిల్క్లో. అవునా? సో ఇక్కడ ఒకసారి మనం కొంచెం తెలుసుకోవాలన్నా, మాంసంలో సాధారణంగా ప్రోటీన్స్ ఉంటాయి. క్యారెట్లో ఉండే ప్రోటీన్ కెరోటిన్. ఓకేనా, కెరోటిన్ ఏమా. సో మిల్క్లో ఉండే ప్రోటీన్ కెసిన్. ఇది ఎప్పుడు అడిగాడు? బిట్లు చూడండి, రిపీట్ అయింది. 24/7/2021 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్లో. మరి ఎప్పుడు ఇది? 2021. మరి తర్వాత ఇక్కడ ఏంటి? 2019 రిపీటెడ్ బిట్. 2019 ఆర్ఆర్బి జేఈ అంటే టెక్నికల్ ఎగ్జామ్ ఇది. సో పాలలో ఉండే ప్రోటీన్ ఏంటి? కెసిన్. చిన్నపిల్లల్లో పాలను అరిగించడానికి ఉన్నటువంటి ప్రోటీన్ ఏదంటే రెనిన్. ఇది ఇంపార్టెంట్. రెనిన్. గెలాక్టోజ్ రాంగు, గ్లైసిన్ రాంగు, కెసిన్ అనేది రైట్ ఆన్సర్. సో రిపీటెడ్ బిట్, మరి సమస్య లేదు దీనికి, ఈజీ. తర్వాత బిట్, which of the following elements is a versatile element that forms the basis for all living organisms and many of the things we use? సింపుల్ బిట్, సింపుల్, అసలు తొందరపడదు, తెలుగులో లేదని భయపడద్దు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్, ఈ క్రింది ఇవ్వబడినటువంటి మూలకాలలో ఈజ్ అ వర్సటైల్ ఎలిమెంట్ దట్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్? అన్ని జీవులు ఏర్పడడానికి ప్రపంచవ్యాప్తంగా సహజ సిద్ధంగా దొరికినటువంటి ఎలిమెంట్ ఏది? మూలకం ఏది? అదేవిధంగా అది మన ప్రతిరోజు కూడా, మన నిత్యావసరాల్లో కూడా ప్రతి దాంట్లో వాడతాం. ఇందులో కూడా వాడతాం. మన చర్మంలో కూడా ఉంటుంది. దేశముద్ర సినిమాలో హీరోయిన్ అంటారు, ఇందులో ఉండేది మట్టే కదా అంటాడు కదా. మట్టి కాదు, ఇందులో మూలకం ఉంటుంది. ఆ మూలకం ఏంటి? అర్థమైందా? ఎప్పుడు అడిగిన క్వశ్చన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 3/2/2021 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇదేంది ఆన్సర్? కార్బన్. డైరెక్ట్ ఆన్సర్. యాంటీమోనీ, బేరియం, క్యూరియం ఇవన్నీ రాంగ్. ఎందుకంటే మానవ శరీరం సాధారణంగా కార్బన్తోనే తయారవుతుంది. అర్థమైందా? కార్బన్తోనే తయారవుతుంది. ఈ కార్బన్ యొక్క ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఏంటి? ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ అంటారు. కార్బన్ యొక్క రూపాంతరాలు ఎక్కడెక్కడ ఏ ఫార్మ్స్లో దొరుకుతుంది అంటాడు. ఒకటోది C60 బక్మినిస్టర్ ఫుల్లరేన్ అంటారు. C60. తర్వాత అధికంగా ఇంకెందులో దొరుకుతూ ఉంటుంది? గ్రాఫైట్లో. ఇంకా కార్బన్ ఎందులో కనబడుతూ ఉంటుంది? డైమండ్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో ఇది ఒకటి. మళ్ళీ కార్బన్ అధికంగా మనకి ఎందులో కనబడుతూ ఉంటుంది? నేల బొగ్గులో కనబడుతుంది. ఏదండి? నేల బొగ్గు అంటే కోల్. ఈ కోల్ 4 రకాలు బేసింగ్ ఆన్ ద కెలోరిఫిక్ వాల్యూస్, అంటే మండే తత్వాన్ని బట్టి, కంబషన్ వాల్యూస్ బట్టి 4 రకాలు చెప్తాం. కార్బన్ సింపుల్. అబి, లిపి అని గుర్తుపెట్టుకోండి. అబిలో ఆ అంటే యాంథ్రసైట్, బి అంటే బిటుమినస్, లి అంటే లిగ్నైట్, పి అంటే పీట్. ఇలా 4 రకాల కార్బన్స్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. సో 4 రకాలుగా మనం వర్గీకరిస్తూ ఉంటాం. ఇది బిట్ మనకి చూస్తే, ఈ బిట్స్ మనకి బయోమాలిక్యూల్స్ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. దీని నెక్స్ట్ వీడియో వీటి కంటిన్యూషన్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అర్థమైందండి? సో బయోమాలిక్యూల్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత మరో 5 క్వశ్చన్స్తో మళ్ళీ వీడియోలో మనం కలుద్దాం. సో మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి. బయాలజీ వీడియో క్లాసెస్ ఎన్సీఆర్టీతో కావాలంటే కనుక మీరు 100 రూపీస్. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోవచ్చు. ఓకేనండి? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.